హిందూపురంలో న్యాయవాదులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం న్యాయవాదుల దశాబ్దాల పోరాటం ఫలించిందన్నారు. ఈ బెంచ్ అందుబాటులోకి వస్తే కేసులు తక్కువ ఖర్చుతో పరిష్కారం చేసుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు. దశాబ్దాల కలైనటువంటి హైకోర్టు బెంచ్ని రాయలసీమలో పెట్టాలనేటువంటి ఎంతో గత 10 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తే ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఆమోదం చేసి సీమలో కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఆంధ్ర రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడే మన కర్నూలు రాజధానిగా ఉంది. కర్నూలు రాజధాని హైదరాబాద్ తరలినప్పటి నుండి ఉమ్మడి ఆంధ్రకు మనం అన్యాయానికి గురవుతూనే ఉన్నాం రాయలసీమ వాసులు. అదేవిధంగా మనకు ఒప్పుదలలోనే రాయలసీమకి ఏదైనా చేయాలని ఉన్నప్పటికి కూడా ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటివరకు మన కర్నూలులో బెంచ్ని ఏర్పాటు చేయలేదు. దాదాపుగా దశాబ్దాల పాటు రాయలసీమలో ఉన్నటువంటి న్యాయవాదులు అందరూ కూడా హైకోర్టు బెంచ్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాము. అలాగే ప్రజాగళం యాత్రలో కూడా లోకేష్ బాబు గారికి మా సోదర న్యాయవాదులు అందరూ కలిసి పార్టీలకు అతీతంగా వెళ్ళి అయ్యా మాకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని విన్నవించడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమో, అలాగే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మన హిందూపురికి వస్తే పవన్ కళ్యాణ్ గారికి కూడా కలిసి రాయలసీమలో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని చెప్తే వాళ్ళందరూ కూడా సుముఖత వ్యక్తం చేసి ఇవాళ కూటమి ప్రభుత్వమైనటువంటి బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ముగ్గురు ఉమ్మడిగా ఇవాళ హైకోర్టు బెంచ్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం చేయడం అనేది నిజంగా